అబ్బా! ఏంటండి బాబు! మా వారు ఓవెన్ కొన్నప్పటి నుంచి ఇందులో ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉన్నారు. ఈసారి గ్రిల్ చికెన్ అయితే చేయమన్నారు. మీ అబ్బాయిలదేముందండి ఇలా చెప్పేసి అలా మార్కెట్‌కి వెళ్ళి తెచ్చి ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అని లేకపోతే టీవీ అనో లేదా క్రికెట్ అనో అలా ఎంజాయ్ చేస్తారు. కానీ మా ఆడవాళ్ళదే కదా కష్టమంతా. అదేంటక్కా మీ వారి కోసం ఆ మాత్రం కూడా చేయలేవా అని అనుకుంటారేమో. చేస్తానండి. మన వాళ్ళ కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాం చెప్పండి. మరి కష్టం దేనికక్కా చక్కగా అవెన్‌లో పెట్టేస్తావు కదా అనుకుంటున్నారేమో. ఇది సండే వ్లాగండి. ఆ రోజు పెట్టడానికి నాకు కుదరలేదు. ఇంకా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఎంత పని ఉంటుందో మీకు కూడా తెలిసే ఉంటుంది కదా! మా పాపని చూసుకోవాలి, ఇంట్లో ఉన్న వాళ్ళని చూసుకోవాలి, అలాగే పని కూడా చేసుకోవాలి. సండే ఒక్కరోజైనా మీ అబ్బాయిలకి సెలవు ఉంటుంది కదా! కానీ మా ఆడవాళ్ళకి అది కూడా ఉండదు. సండే ఒక్కరోజైనా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని మాకు కూడా అనిపిస్తుంది కదా! ఎందుకో తెలీదు కానీ ఆ రోజే డబుల్ పని ఉంటుంది. మీకో విషయం చెప్పనా? నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో మొదటి వీడియోకి 20, 30 వ్యూస్ మాత్రమే వచ్చేవండి. ఇప్పుడిప్పుడే 1.3K, 1.2K అలా వ్యూస్ అయితే వస్తున్నాయి. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. స్టార్టింగ్‌లో నాకైతే ఇంతమంది చూస్తున్నారా నా వీడియోస్ అని చాలా నిజంగా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఒక్క వీడియోకైనా 1,00,000 వ్యూస్ వస్తే చూడాలని నా చిన్న ఆశ అండి. అది మీరు నెరవేరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతకీ టేస్ట్ అయితే ఎలా వచ్చిందో మీకు చెప్పలేదు కదా! చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్